పంజుర్లి గుళిగ రెండు దైవ గణాల కథ. కైలాసంలో శివపార్వతులు నివసించే ఉద్యానవనం. ఒకరోజు ఆ ఉద్యానవనంలోకి ఒక అడవి పంది వచ్చింది. కొంతసేపటికి ఆ అడవి వరాహానికి ఒక పిల్ల వరాహం జన్మించింది. తరువాత ఆ అడవి వరాహం మరణించింది. ఆ పిల్లవరాహం నిదారంగా ఉండిపోయింది. ఇది గమనించిన పార్వతీదేవి తనలోని దయా, కరుణ, ప్రేమ గుణంతో దానిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ పిల్లవరాహాన్ని ఆ పార్వతమ్మ ఎంతో ప్రేమతో చూసుకోసాగింది. కాలం గడుస్తున్న కొద్దీ అది పెద్దదయింది. కాలంతో పాటు దాని అడవి స్వభావాలు అన్నీ బయటపడసాగాయి. అది తన పదునైన పళ్ళతో దాని ఆకారంతో ఆ అందమైన ఉద్యానవనాన్ని అంతా నాశనం చేసింది. అన్ని వృక్షాలను, ఆ శివుని పవిత్ర స్థలాన్ని, ప్రకృతికి చాలా నష్టం చేసింది. ఆ పరమశివుడు కోపంతో ఆ యొక్క అడవి వరాహాన్ని చంపుతాడు. అది తట్టుకోలేని పార్వతమ్మ ప్రాధేయపడడంతో ఆ శివుడు ఆ పంది యొక్క ఆత్మను దైవగణంగా మార్చి భూమి మీదకు పంపుతారు. అయితే ఆ అడవి వరాహం యొక్క స్వభావానికి పూర్తి భిన్నంగా అది నాశనం చేసినటువంటి ప్రకృతినే కాపాడేలా భూమి మీద వనసంపదకు, న్యాయానికి, మంచికి, రక్షణకు అధిపతిని చేస్తారు. భూమి మీదకు వచ్చిన పంజుర్లి ఆత్మ ప్రజలకు, పంట పొలాలకు రక్షకుడిగా ఉన్నాడు. అయితే కొన్ని ప్రాంతాలలోని కథనాల ప్రకారం ఆ శివుడు ఆగ్రహంతో ఆ అడవి వరాహాన్ని చంపడానికి వెళుతున్నప్పుడు పార్వతీదేవి ఆపి ఆ శివునితో అది దాని యొక్క ప్రకృతి స్వభావాన్ని చూపుతుంది, అది దాని తప్పు కాదు అని చెప్పి శివుడిని ప్రాధేయపడడంతో శివుడు ఆ అడవి వరాహాన్ని దైవగణంగా మార్చి ప్రకృతికి రక్షకుడిగా భూమి మీదకు పంపుతారు. అలాగే విష్ణు కథనాల ప్రకారం దశావతారాలైన అవతారాలలో శ్వేతవరాహ అవతారం భూమిని తన దంతాలతో ఎత్తుకున్నప్పుడు కొన్ని చెమట బిందువులు భారతదేశంలో పడి అవి శ్వేతవరాహ రూపంలో పిల్లలుగా జన్మిస్తాయి. వీటినే తులు భాషలో పంజికుర్లి అని పిలుస్తారు. తులునాడు ప్రాంతంలో ప్రజలు తమ పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి పందుల నుంచి వరాహ అవతారమైన ఆ పంజుర్లి కాపాడతారు అని నమ్మి తమ దైవంగా కొలుస్తున్నారు. ఇప్పటిదాకా రక్షించే పంజుర్లి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు శిక్షించే గుళిగ గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పార్వతమ్మ శివుని కోసం విభూతిని తీసుకొస్తుంది. అందులో ఒక మణి దాగి ఉంటుంది. అయితే శివుడు ఆ మణి వల్ల ఏదో విపత్తు ఉంది అని గ్రహించి దాని వైకుంఠానికి విసిరివేయగా దాని నుంచి జన్మించిన వాడే గుళిగ. అయితే ఈ గుళిగ నల్లని ఆకారం, ఆక్రోధన, విపరీతమైన ఆకలి కలవాడు. విపరీత కోపం, ఆకలితో చెట్లు, జంతువుల రక్తం తాగి ఆ సూర్యుడినే మింగాలని చూశాడు. ఆ కోపాన్ని, ఆకలిని చూసి ఆ విష్ణువు తన యొక్క చిటికిన వేలుని ఇస్తాడు. అది తిని గుళిగ సంతృప్తి పడతాడు. అయితే తన యొక్క స్వభావం అలానే ఉంటుంది. అందుకే గుళిగని ఆ మహావిష్ణువు తాను భూమి మీద ఉన్న ప్రజలకు రక్షకుడిగా ఉండాలని ఆదేశిస్తాడు. సమయం గడుస్తూ ఉంది. అయితే ఒకరోజు పంజుర్లి అలాగే గుళిగకు భీకర యుద్ధం జరిగింది. ఒకరు శాంతం, ఒకరు క్రోధం. అయితే వీరి ఇరువురు యుద్ధం చూసి ఆ పార్వతీదేవి దుర్గమ్మ అవతారంలో వారికి సంధి కుదిర్చి భూమి మీద మానవాళికి రక్షణగా ఉండాలని ఆదేశించింది. ఈ విధంగా కర్ణాటక ప్రజలకు ఆ పంజుర్లి అలాగే గుళిగ రక్షణ గావించారు. పంజుర్లి ఓర్పు, సహనం, ప్రజల మంచి అలాగే ప్రకృతిని కాపాడేవారైతే గుళిగ మనుషుల యొక్క చెడు కర్మలకు శిక్షించేవారు. కర్ణాటక ప్రజలు పంజుర్లిని ఇంటి దైవంగా కొలుస్తారు. అయితే గుళిగను ఇంటి బయట గ్రామ రక్షకుడిగా కొలుస్తారు. పంజుర్లి మరియు గుళిగను దైవ ఆత్మలుగా భావించి ప్రతి సంవత్సరం కర్ణాటక, తులునాడు ప్రజలు అలాగే కేరళ ప్రజలు భూతకోల అనే ఉత్సవం జరుపుకుంటారు. ఇందులో కొందరు వ్యక్తులు పంజుర్లి వేషం కట్టి నాట్యం ఆడుతుండగా ఆ పంజుర్లి వారిని ఆవహించి అక్కడి ప్రజల బాధలు తీరుస్తాడు. రాబోయే ఉపద్రవాల గురించి చెబుతాడు. అయితే గుళిగ మాత్రం మనిషి తప్పులు చేసినప్పుడు శిక్షించేందుకు వస్తారు. ఫ్రెండ్స్, ఈ భూతకోల, పంజుర్లి మరియు గుళిగ దైవాలను కాంతారా మూవీలో మనకి చాలా అద్భుతంగా చూపించారు. ఈ భూతకోల చూసేందుకు ఎక్కడి నుంచో ప్రజలు, ప్రత్యేకంగా యువకులు దీన్ని చూసేందుకు చాలా ఇష్టంగా వస్తారు. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాం.